మరికొద్ది రోజుల్లోనే స్కూల్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే గవర్నమెంట్ స్కూల్కు సంబంధించి అదేవిధంగా గురుకులాలకు సంబంధించిన స్కూల్ యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ మెటీరియల్ మౌలిక వసతులు కల్పించాలని మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ కూడా వినతి పత్రం అందజేశారు. దానికి సంబంధించిన సభ్యులు ప్రస్తుతం వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్కు మీరు ఒక లెటర్ ఇచ్చారు. ఏంటి దాని ఉద్దేశం ఏంటి? 2026 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నది. నూతన విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతున్నది. ఇప్పటికి కూడా గతంలో 2025 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా సరైన పాఠ్యపుస్తకాలు కానీ వాళ్ళకు డ్రెస్సులు కానీ స్కూలు యూనిఫామ్స్ కానీ మిగతా ఇతరతర సౌకర్యాలు ఏది కూడా సరిగా కల్పించక పోయినసారి చాలా ఇబ్బంది పడ్డారు. ఈసారి కూడా అట్లనే జరగకుండా ఉండడం కోసం ముందస్తుగా మేము కలెక్టర్ గారికి ఒక వినతి పత్రము ఇచ్చినాము. దానిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు ప్రాథమిక విద్య అనేది అవసరము. పిల్లలకు ఉన్నటువంటి విద్యా హక్కుని వాళ్ళ హక్కుని ఎప్పుడు కూడా హరించకుండా ఉండాలి. వాళ్లకు సరైన పద్ధతిలో విద్యను నాణ్యమైన పద్ధతిలో విద్యను అందించాలి. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈరోజు చాలా విపరీతమైన అధిక ఫీజులు ఉన్నవి. ఆ ఫీజులను మొత్తం కూడా నియంత్రణ చేయాల్సిన బాధ్యత ఇవాళ మన జిల్లా కలెక్టర్ గారికి మరియు అదేవిధంగా విద్యా వ్యవస్థకు ఉన్నది, విద్యా డిఓ గారికి కూడా ఉన్నది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో అదేవిధంగా విద్యా హక్కు చట్టం ప్రకారం 25% పిల్లలు నిరుపేద పిల్లలకు 25% ఉన్న స్కూల్లో ఉన్న స్ట్రెంత్లో 25% పిల్లలను వాళ్ళు ఫ్రీగా చదివించాలి. అది ఎక్కడ కూడా ఏ స్కూల్లో కూడా అమలు కావట్లేదు. ఓన్లీ అది కొన్ని ఏవైతే సెలెక్టెడ్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్లో మాత్రమే జరుగుతుంది, కానీ అన్ని స్కూళ్ళలో జరుగుతలేదు. మేము ఈ విషయం మాత్రం మరీ చెప్తున్నాం. ప్రతి స్కూల్లో కూడా 25% ఖచ్చితంగా పిల్లలకు ఉచిత విద్య అందించేటట్టు మీరు పరిశీలన చేసి దాని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. రైట్ సార్, మొత్తం చెప్పండి. గురుకుల పాఠశాలలు ఉన్నాయి, గురుకులు కానీ అదే కానీ స్కూళ్ళలో ముఖ్యంగా కూడా ఎలాంటి మౌలిక వసతులు, ముఖ్యంగా కూడా మహిళలు గర్ల్స్ ఉంటారు, బాలికలకు సంబంధించి వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందని ఇప్పుడు మేము దాదాపు కొన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళని పర్యవేక్షణ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా కనబడుతుంది ఏంటంటే ఎదుగుతున్న పిల్లలకి సరైనటువంటి భోజన వసతి లేదు, టిఫిన్ సరిగా ఉండదు, భోజనం సరిగా ఉండదు. అప్పుడప్పుడు మిగిలిపోయినటువంటి భోజనాన్ని మళ్ళీ పెట్టడం జరుగుతుంది. అట్లా అప్పుడప్పుడు వారానికోసారి వాళ్ళకి మంచి భోజనం పెట్టడం కోసం భోజనం తయారు చేస్తారు. అది బిర్యానీ కానీ ఏదైనా కానీ ఆ బిర్యానీ కూడా మంచిగా పెట్టకుండా కొంత మిగిలించుకొని మేనేజ్మెంట్ దాస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మేము స్పష్టంగా పోయి కొన్ని స్కూళ్ళలను పరీక్ష చేసి రావడం జరిగింది. ఇటువంటి జరుగుతున్నప్పుడు పిల్లలు చదువుకునే వాళ్ళు సరైన భోజనం పెట్టకపోవడం, సరైనటువంటి వసతులు కల్పించకపోవడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అట్లనే దోమలు వచ్చినప్పుడు దోమలకి తెరలు ఏర్పాటు చేయాలి. కిటికీలకి ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ దోమల బారిన పడి ఎంతోమంది జబ్బున పడుతూ ఉన్నారు. అది కూడా ఒక వసతి కల్పించాలి. వంటగదులు సక్రమంగా లేవు. వంటగదులు ఇప్పటికి కూడా మేము పోయి చూసినప్పుడు ఉండవలసినటువంటి సంఖ్యాబలం లేదు. వంట చేసేవాళ్ళు 2-3 పెట్టి వాడు వెళ్ళదీస్తూ ఉన్నాడు కాంట్రాక్టరు. అట్లా కాకుండా ఎక్కువ మందిని పెట్టి శుభ్రతగా ఉన్నటువంటి వంటగదిని శుభ్రం చేసే పరిస్థితి లేదు. అక్కడ ఉన్నట్టు మురుగునీరు కూడా సరిగ్గా పారడం లేదు. ఆ మురుగునీరు కూడా ఎక్కడ పడితే అక్కడ స్టే అయిపోయి వాసనతో, దుర్గంధమైనటువంటి వాసనలతో విరజిల్లుతూ ఉంది. కాబట్టి దాన్ని కూడా నిర్మూలించి సక్రమంగా మనం విద్యను అందించినప్పుడే పిల్లలు పురోగతిగా ఉంటారు, వాళ్ళు మంచి విద్యను అభ్యసిస్తారు, ఈ దేశానికి వెన్నుముక్కగా తయారవుతారు. అది లేకుండా పోవడం వల్లనే ఈ విద్యని సన్నగిలుతుంది, డ్రాప్ అవుట్ ఏర్పడుతున్నారు. ఆ డ్రాప్ అవుట్ రాకుండా ఈ సంవత్సరం నుంచి 26-27 మంచిగా చూడాలని గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కూడా అధిక ఫీజుల నియంత్రణ ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటారు? ముఖ్యంగా కూడా ఇప్పటికీ గవర్నమెంట్ పాఠశాలలో ఇంకా ఎలాంటి మౌలిక వసతులు కల్పిస్తే విద్యార్థులు చదువుకోవడానికి అనువుగా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ స్కూళ్ళను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రైవేటు స్కూళ్ళను విచ్చలవిడిగా లైసెన్సులు ఇచ్చి వాళ్ళకు సరైన వసతులు ఉన్నా, బిల్డింగ్లు ఉన్నా లేకున్నా కంటితుడుపు చర్యగా వీళ్ళు పర్మిషన్లు ఇవ్వడం మూలంగానే విచ్చలవిడిగా ఇవాళ ప్రైవేటు స్కూళ్ళు బోచర్లు రిలీజ్ చేసుకొని గవర్నమెంట్ స్కూళ్ళలో సరైన చదువు చెప్తలేరు, సరైన విద్యా వ్యవస్థ లేదని చెప్పి కూడా ఒక తప్పుడు ప్రచారాన్ని కూడా వాళ్ళు తీసుకొని పోతున్నారు. దాన్ని అరికట్టడం కోసం ఈ విద్యా వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాంట్లో వాళ్ళు సరైన పద్ధతిలో ముందుకు పోలేకపోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ మోడల్ స్కూల్ అయితేంది, లేదా కస్తూర్బా పాఠశాలలు అయితేంది, జెడ్పిహెచ్ఎస్ అయితేంది, ఈ గురుకులాలు అయితేంది, వీటన్నిటిలో కూడా వసతులను మెరుగ్గా కనుక
చేయగలిగితే అక్కడ విద్యార్థులు చదువుకోవడానికి ఉండడానికి ఉంటుంది. అనేక మంది అస్తవ్యస్తకు గురవుతున్న పరిస్థితి మనమంతా చూస్తున్నాం. దీంట్లో భాగం ఏంటంటే పర్యవేక్షణ లోపం వల్లనే ఇది అంతా జరుగుతుంది అనేది మేము కొన్ని పరిశీలించి చెప్తున్నాం. కాబట్టి ఎప్పటికప్పుడు వీళ్ళు 15 రోజులకు ఒకసారైనా జిల్లా అధికారులు ఆయా తాలూకాలో ఉన్నబడిన స్కూళ్ళని కూడా విజిట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ముఖ్యంగా సార్ ఇంకొకటి స్కూల్స్ ప్రారంభం అవుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించి ఫిట్నెస్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు? ఇప్పుడు ఏదైతే ప్రైవేటు స్కూళ్లకు ట్రాన్స్పోర్ట్ కల్పించే ప్రయత్నం చేస్తున్నారో దాని విషయంలో ఆర్టీఓ అధికారులు ఫిట్నెస్ ఉందా లేదా అని చెప్పేసి కరెక్ట్ పరిశీలించకుండా పాత బస్సులకు కూడా కలర్లు వేసి ఈ ఫిట్నెస్ బాగుందని వాళ్ళు సర్టిఫికేట్ తెచ్చుకొని ఇవి నడిపిస్తున్న పరిస్థితి ఉన్నది. ఆ డ్రైవర్లను కూడా ఫిట్నెస్ కరెక్ట్గా ఉన్న డ్రైవర్లను సెలెక్ట్ చేసుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన అంటే అది ఆర్టీఓ ఏజెంట్ ఆర్టీఓ వాళ్ళే సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లా చేయకుండా వాళ్ళకు అనుకూలం ఉన్న లేదా మామూలు వాళ్ళను ఫీజు అంటే జీతం తక్కువ ఉన్న వాళ్ళను తీసుకొచ్చుకొని పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుపుకోవడం వల్ల కూడా ఈ ప్రమాదాలకు మేజర్ కారణమవుతున్నది. దాంతోపాటు వాళ్ళు సెల్ ఫోన్లు మాట్లాడుతూ కూడా డ్రైవ్ చేయడం కూడా ఈ ప్రైవేటు వాహనదారుల మూలంగా ఈ యాక్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణమవుతున్నది. రైట్. ముఖ్యంగా కూడా వీళ్ళు ఒకటే చెప్తున్నారు, మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఒకటే చెప్తున్నారు, ఏదైతే స్కూల్స్ ప్రారంభం కాబోతున్న నేపథ్యం కూడా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మౌలిక వసతులు కల్పించాలని కూడా చెప్తున్నట్టు పరిస్థితుంది. ముఖ్యంగా కూడా స్కూల్ డ్రెస్ బుక్స్ కూడా అందుబాటులో ఉంచాలని కూడా చెప్తున్నారు. ప్రైవేటు స్కూల్లో కూడా ఏదైతే అధిక ఫీజులు నియంత్రించాలని కూడా వీటన్నిటి మీద కూడా నల్గొండ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.